ఫార్ములా ఈ రేస్ కేసులో తప్పు చేయనప్పుడు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రశ్నించారు. కేటీఆర్ కడిగిన ముత్యమైతే ఏసీబీ విచారణకు హాజరు కావాలని సూచించారు. తమ నిర్దోషి అయితే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చన్న కాషాయ నేతలు పోలీసులపై ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు. ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అయితివి. కేసు లొట్టపీస్ కేసే ఆయే, మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్? ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ ను కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది. కాబట్టి తప్పు చేసిరు కేటీఆర్ అంటేనే ప్రజలు నమ్ముతుండ్రు, ప్రభుత్వం నమ్ముతుంది, పోలీసులు కూడా నమ్ముతుండ్రు. ఒకవేళ మీ మీద మీకు విశ్వాసం ఉంటే, మీరు తప్పు చేయకపోతే నేరుగా పోలీస్ స్టేషన్ కు మీ దగ్గర ఉన్న కాయిదాలు ఇన్రి పోలీసులు విచారణ జరిపి, అంతేగాని పోలీసుల మీద కోర్టుల మీద అపనమ్మకాన్ని కలిగించేటువంటి ప్రయత్నాన్ని చేయొద్దని ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారికి చాలా స్పష్టంగా అయితే చెప్పదలుచుకున్నాను. నా ప్రమేయం లేదు, అధికారులదే ప్రమేయం ఉన్నదని చెప్పే ప్రయత్నం చేయడం అంటే ఆ రోజు మీరు నిరంకుశంగా వారిని లొంగ తీసుకొని వారిని భయభ్రాంతుల్ని చేసి మీరు తీసుకున్న నిర్ణయాల్ని వారితో ఇంప్లిమెంట్ చేయించి ఈ రోజు మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి మరి కేటీఆర్ గారు, నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో మీరు నిర్దోషి అయితే దీన్ని నిలబడి ఎదుర్కొని వాస్తవాలు తేటతెల్లం ప్రజానీకానికి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తప్ప ప్రజాక్షేత్రంలో ఈ వాస్తవాలు ఏందో నాయకుడు అనేవాడు వాస్తవాన్ని బయటపెట్టి దీన్ని ఎదుర్కోవాలి తప్ప ఈ రోజు దొంగతనాల కోట్లకు వెళ్లేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం ఇది బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తప్పించుకుని ఎన్ని రోజులు తిరుగుతావు కేటీఆర్? నీకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. దేవుణ్ణి ప్రార్థించుకో, తీహార్ మేళా, చెంచల్గూడ మేళా, ఈ రెండిట్లా దేవుణ్ణి ఓటు కోరుకో, అంతే. ఈ మూడో ఆప్షన్ లేదు నీకు. ఇది మ్యాటర్ ఆఫ్ టైం. మీ అయ్యకు కూడా గదే కత్తి పడుతుంది. దోసుకొని గరీబోళ్ళ రక్త మాంసాలు వీల్చుకొని మీరు ఆస్తులు సంపాదించుకున్నారు. ఎక్కడికి పోతారే? అలా ఉసురు తలగదా? డ్యాములు కూలిపోయేటట్టు దిక్కుమాల క్వాలిటీ, 30% కమిషన్లు, మొత్తం లక్షల కోట్ల అప్పులు. తెలంగాణ లక్షల కోట్ల అప్పులకెళ్లి ఎన్నడు బయటపడాలి? తప్పనిసరిగా కేటీఆర్ అనేవాడు హీల్ గో బిహైండ్ ద బార్స్ ఫర్ గుడ్.